Welcome to Python Life YouTube channel. Python Life YouTube channel offering Java programming from basic to advanced level Java course అనేటువంటి దాన్ని తెలుగు మోడ్లో ఆఫర్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఉండేటువంటి ఈ వెబ్సైట్ pythonlife.in జావా ప్రోగ్రామింగ్ telugu.html అనేటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఈ కోర్స్ డీటెయిల్స్, కోర్స్ సిలబస్ అండ్ దీంట్లో ఉండేటువంటి అదర్ థింగ్స్ అనేటువంటి వాటిని తరువుగా అబ్జర్వ్ చేస్తూ అండ్ డెమో అనేటువంటిది చూసిన తర్వాత ఓకేనా, ఇక్కడ కోర్స్ అనేటువంటి దాన్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ మనం జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం, కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం, న్యూ కోర్స్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే జావా మీద వి హ్యావ్ ఏ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. మార్కెట్లో జావాకు ఉన్నటువంటి క్రేజ్ ఆల్మోస్ట్ వేరే ఏ ప్రోగ్రామింగ్ అనేటువంటి దానికి లేదు అని చెప్పుకోవచ్చు. సమ్ 26 billions of people are working as a Java developers in entire world. That much of crazy is there, right? So ikkada in this video we are going to discuss about iterative statements అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో we discussed about selection statements. But in this video, okay, we are going to discuss about loop controls or లేదంటే looping statements or లేదంటే వాటిని ఏమని చెప్తున్నాం, లూప్ కంట్రోల్స్ అని చెప్తున్నాం. సెలెక్షన్ స్టేట్మెంట్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ను సెలెక్ట్ చేసుకున్నాం. దట్ మీన్స్ అక్కడ కండిషన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసినాం. ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ, ద ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయడం, లేదంటే సమ్ కేసెస్ అనేటువంటివి రాసి ఆ కేసెస్ అనేటువంటి వాటిని ఏ కేసు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో దట్ పర్టికులర్ కేస్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ లో దట్ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. లూప్ మీన్స్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ హియర్. సో దానికోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేటువంటిది వాంట్ టు ఎగ్జిక్యూట్ రిపీటెడ్లీ. ఫర్ దట్ పర్పస్ we are using for loop, while loop, do while loop. See here the definition of loop control. Loops are used to execute a set of statements or లేదంటే single statement or more than one statement. Set of instructions or లేదంటే functions going to execute repeatedly when the condition becomes true. కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటిల్ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ రిపిటేషన్ అనేటువంటిది జరుగుతూనే ఉంటది. సో మరి ఈ రిపిటేషన్ ని ఇట్లా చేయడం కోసం మనం వేటిని యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఫర్ లూప్ ఆర్ లేదంటే వైల్ లూప్ ఆర్ లేదంటే డూ వైల్ లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ను యూజ్ చేస్తున్నాం. వీటిని మనము లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. లూపింగ్ స్టేట్మెంట్స్, those looping statements are used to
execute set of statements or లేదంటే functions repeatedly when some conditions becomes true. కండిషన్స్ అనేటువంటివి ట్రూ అయ్యే కొద్దీ ఇక్కడ ఏమైతున్నాయి, ఓకేనా, స్టేట్మెంట్స్ అనేటువంటివి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. వన్స్ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే లూప్ నుంచి బయటికి వస్తుంది కంట్రోలర్. దానికోసం మనం ఇక్కడ ఫర్ లూప్, బై లూప్, డూ బై లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ను యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్ స్టేట్మెంట్. మరి ఫర్ లూప్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది ఒక్కసారి see here for loop. ఓకే, ఫర్ లూప్ అనేటువంటిది వన్ ఆఫ్ ది లూప్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ అన్లైక్ వైల్ ఆర్ డూ వైల్, ఫర్ అనేటువంటి దాంట్లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటువంటివి ఆల్ ఆర్ హ్యాపెన్ ఇన్ వన్ లైన్ ఓన్లీ, అంటే లైక్ దిస్ ఇక్కడ. కానీ ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేటువంటిది, టెస్టింగ్ కండిషన్ అనేటువంటిది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటువంటిది ఒకే లైన్ లో మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం, డిక్లేర్ చేసుకుంటున్నాం. బట్ వైల్ లూప్ లో, డూ వైల్ లూప్ లో నాట్ లైక్ దిస్. దిస్ ఇనిషియలైజేషన్ హ్యాపెన్ ఇన్ somewhere and test condition in one place and increment decrement అనేటువంటిది in another place. ఇక్కడ 3 statements అనేటువంటి ఉంటే those 3 statements are resides in 3 different places in okay while loop and do while loop. But here these 3 statements are in one place in for loop. So those 3 statements, initialization terminated with the semicolon and test condition terminated with the semicolon and increment decrement అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఫస్ట్ వి ఆర్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇనిషియల్ గా వాల్యూ అనేటువంటిది ఇనిషియలైజ్ అవుతుంది. దట్ వాల్యూ ఈజ్ టెస్టెడ్ విత్ టెస్ట్ కండిషన్ తోటి టెస్ట్ అవుతుంది. If this condition is true, then immediately this statement is going to execute. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ ఏమైతుంది, ఇక్కడ నుంచి లూప్ అనేటువంటిది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అన్న అవుతుంది, అంటే ఇక్కడ ఇనిషియల్ వాల్యూ అనేటువంటిది ఇట్ మే బి ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత అగైన్ ఏమైతుంది, ఇక్కడ అగైన్ టెస్ట్ ద కండిషన్ విత్ న్యూ వాల్యూ. ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ టెస్టెడ్ విత్ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఓకేనా వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్, ఇనిషియల్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. Once the value is incremented, decremented, the new value is generated. That new value is again test with this condition. ఈ కండిషన్ తోటి టెస్ట్ అవుతుంది. టెస్ట్ అయిన తర్వాత if this condition is true, then the statement అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. Again value is incremented or decremented, and new value is generated. That new value is test with the test condition. And next, if the condition is true, and statement is going to execute. And next, again the value is incremented or decremented. Okay, now like this, once the test condition is false, then controller comes from this loop నుంచి బయటికి వచ్చేసి లూప్ తర్వాత ఉండేటువంటి స్టేట్మెంట్స్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఈస్ అ వే ఆఫ్ యూజింగ్ ఫర్ లూప్ కండిషన్. అండ్ సీ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హియర్ హౌ ద కండిషన్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అనేటువంటిది
how the for loop condition is executing, right? And here again I'm executing my program in Eclipse. Eclipse లో program అనేటువంటి దాన్ని execute చేస్తున్నాం. To execute Java programs, here I'm using Eclipse is a IDE, integrated development environment. So again see here, ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ జావా క్లాస్, ఇక్కడ ఒక సింబల్ అనేటువంటిది ఉంది, న్యూ జావా క్లాస్. క్లాస్ అనేటువంటిది క్రియేషన్ కోసం ఇక్కడ సింపుల్ సింబల్, దాని మీద క్లిక్ చేసినాం. అండ్ క్లాస్ నేమ్ ఈజ్ ఫర్ లూప్ డెమో, ఫర్ లూప్ డెమో, జస్ట్ డెమో అనేటువంటిది నేమ్, క్లాస్ నేమ్ తోటి మనకి ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నువ్వు సపరేట్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ క్లాస్ నేమ్ అనేటువంటిది రాసిన తర్వాత, టైప్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, రైట్? సో నౌ న్యూ ప్రోగ్రామ్ ఈజ్ క్రియేటెడ్ హియర్. చూడండి ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది, ఫర్ డెమో డాట్ జావా. మరి ఇది ప్రోగ్రామ్ నేమ్ న్యూ సేవ్ చేసినావా, ఆటోమేటిక్ గా సేవ్ అయింది ఎప్పుడైతే నువ్వు క్లాస్ నేమ్ అనేటువంటిది ఇస్తావో. ఓకేనా? ఫైల్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్ అండ్ డాట్ జావా అనేటువంటిది ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. మరి ఇదంతా ఎక్కడుంది, వర్క్ అనేటువంటి ఫోల్డర్ లో. అండ్ వర్క్ లో సోర్స్, ఎస్ఆర్సి సోర్స్, అండర్ సోర్స్. ఓకేనా? ఏమైతుంది, డెమో అనేటువంటిది క్రియేట్ అయింది. ఫర్ డెమో అనేటువంటి జావా ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ హియర్ ఐఎమ్ యూజింగ్ సమ్ కోడ్ హియర్. I'm using some code here. That code is like this. See here. This is a code under this for demo class. Here I'm using public is a keyword. ఇక్కడ ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్ అంటే పబ్లిక్ అనేటువంటిది కీవర్డ్. మరి కీవర్డ్ అనేటువంటిది ఏమైంది, క్యాపిటల్ లెటర్ గా రాసినాము కాబట్టి ఎలిమినేట్ దట్ వన్. నౌ ఇట్స్ ఓకే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ ఇంటూ ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇనిషియలైజ్ చేసిన, 10 గా ఇనిషియలైజ్ చేసినాం. అండ్ చూడండి ఇది ఇనిషియలైజేషన్. దిస్ బ్లాక్ ఈజ్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్ హియర్. మనం సింటాక్స్ లో కూడా అదే చెప్పినాం. Now this initial value is okay, testing in this condition తోటి టెస్ట్ చేస్తున్నాం. మరి కండిషన్ తోటి టెస్ట్ చేస్తే ఏమైతుంది ఇక్కడ, ఓకేనా, x is less than 10, x is less than 10, yes, 20, sorry, x is less than 20. That means x value is 10, 10 is less than 20. Condition true, then what will happen, ట్రూ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ది స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 10 అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక న్యూ లైన్ అనేటువంటిది స్టేట్మెంట్ గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వాల్యూ ఈస్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. ఇక్కడ x ఈక్వల్స్ టు x ప్లస్ 1 అని రాస్తున్నాం. దట్ మీన్స్ x వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. 10 ఈక్వల్స్ టు అంటే x ఈక్వల్స్ టు 10 ప్లస్ 1, దట్ మీన్స్ 11 అనేటువంటిది అగైన్ టెస్ట్ విత్ దిస్ కండిషన్. 11 ఈజ్ లెస్ దెన్ 20. ఎస్, 11 ఈజ్ లెస్ దెన్ 20. కండిషన్ ట్రూ, అగైన్ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1, దట్ మీన్స్ x ఈక్వల్స్ టు x ప్లస్ 1. 12 is less than 20 and value is executed the statements. And again after this again a statement అనేటువంటిది execute అవుతుంది. x equals to x plus 1, that means
x equals to 13. 13 is less than 20. 13 is less than 20. So value is executed here. Value is executed here. And after that again x value is increment by 1. That means 14. Up to ఎంత వరకు 19 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. 19 తర్వాత అగైన్ x is increment by 1. 19 plus 1 20. 20 is less than 20 కండిషన్ ఫాల్స్. అప్పుడు నీకు స్టేట్మెంట్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు నీకు ఏమైతుంది ఇక్కడ ఓకేనా వాల్యూస్ అనేటువంటి x వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్ 10 to 19 అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 to 19. So see here, just I am running the program here. And if you want to debug any error is there, here the debug option is there. Debug the program. Here some symbol, ఏదో ఇన్సర్ట్ సింబల్ ఇన్స్ట్రక్ట్ సమ్ సింబల్ అనేటువంటిది ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఏందనేటువంటిది మనకు డిస్ప్లే చేస్తుంది. సో హియర్ డీబగ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూటెడ్. సి ఎక్కడ నుంచి 10 వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10 న్యూ లైన్, తర్వాత నెక్స్ట్ న్యూ లైన్ అండ్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. 11 ఈజ్ కండిషన్ ట్రూ. 12 13 14 15 16 17 18 19 తర్వాత ఇంక్రిమెంట్ బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏమైతుంది 20 అవుతుంది. 20 ఈజ్ లెస్ దెన్ 20 కండిషన్ ఫాల్స్ కాబట్టి 20 అనేటువంటిది ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. 20 ఈజ్ లెస్ దెన్ 20 కాబట్టి నీకు ఎగ్జిక్యూట్ కాదు. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ దిస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ ఆర్ నాట్. రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నావు. ఇంతకుముందు సెలెక్షన్ స్టేట్మెంట్స్ లో ఏం చెప్తున్నాం అంటే వీఆర్ సెలెక్టింగ్ పర్టికులర్ స్టేట్మెంట్. ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ కింద వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఆర్ దేర్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ నాట్ లైక్ దట్. ద ఎంటైర్ స్టేట్మెంట్స్ ఆర్ ఓకేనా executed under loop. Under loop whatever the statements are there those statements are executed repeatedly. Repeated ga execute avutayi. Be remember that point. Okay, and next one more loop condition, one more loop statement here. That loop is okay na while loop. Ikkada for అనేటువంటిది initialization, test condition, increment decrement. All the statements are in one line only. One line lo maatrame unnai. Be remember that. But here the remaining statements like while loop అనేటువంటిది కూడా ఏంటండి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. దోస్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ చూడండి వైల్ లూప్ లో హియర్ ద వైల్ ఈజ్ కండిషన్. బిఫోర్ దిస్ కండిషన్ ఇక్కడ ఏముంటది హియర్ some initialization అనేటువంటిది ఉంటుంది. And after initialization the initialized value initial value is tested with this condition. If this condition is true this true statement block is అంటే loop అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. And inside of this loop increment decrement అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత అగైన్ ఏమైతుంది కండిషన్ అనేటువంటిది టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే అగైన్ లూప్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా సేమ్ థింగ్ ఇంతకుముందు కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్స్ అనేటువంటి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ హియర్ ఆల్సో వి హావ్ ఏ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సేమ్ థింగ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఏమని చెప్తున్నాం
ఒకటేనండి, వైల్ లూప్, ఫర్ లూప్, do while loop. Those are using to execute the set of statements, లేదంటే some codes, some code of some block of code repeatedly. ఇక్కడ రిపీటెడ్ అనేటువంటిది నేచర్, దట్ రిపిటేషన్ అనేటువంటిది డిక్లేర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ గా మనము డిక్లేర్ చేస్తాం. ఎట్లాంటి అంటే ఇందాక చెప్పినట్లు all the 3 statements are in one line, బట్ ఇక్కడ 3 statements are in 3 different positions. ఎట్లా అనేటువంటిది మీకు ఇక్కడ ప్రోగ్రామ్ లో చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ అగైన్ ఐఎమ్ యూజింగ్ ద ఎక్లిప్స్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫర్ లూప్ అనేటువంటి చూడండి. ఫర్ లూప్ ఇంటర్, ఇది ఇనిషియలైజేషన్, అండ్ దిస్ ఇస్ కండిషన్, అండ్ దిస్ ఇస్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇవన్నీ ఇన్ సింగిల్ లైన్ లో మాత్రమే ఉన్నాయి. బట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ హియర్. దట్ క్లాస్ ఈజ్ ఏమని చెప్తున్నాం, వైల్ అనేటువంటిది వైల్ లూప్ డెమో. వైల్ లూప్ డెమో ఈజ్ ఏ క్లాస్ నేమ్ అండ్ ఫినిష్. ఎస్, నెక్స్ట్ వైల్ లూప్ అనేటువంటిది క్రియేటెడ్ హియర్. ఇక్కడ ఫర్ లూప్ డెమో, వైల్ లూప్ డెమో. చూడండి ఇప్పుడు ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏందనేటువంటిది ఇక్కడ నేను చూపిస్తాను. నేను వైల్ లూప్ డెమో సేమ్ థింగ్ హియర్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. చూడండి ఇక్కడ కండిషన్ కంటే ముందు నీకేమైంది, ఇనిషియలైజేషన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ లోనే నీకేముంది, ఇన్ వన్ బ్లాక్ అంటే ఇన్ ఫర్ ఓన్లీ, ఇన్సైడ్ ఆఫ్ ది ఫర్ ఓన్లీ ఏముంది, ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంది. ఇక్కడ వైల్ లో చూడండి, ఓకేనా, బిఫోర్ స్టార్ట్ ద వైల్ ద ఇనిషియలైజేషన్ ఈజ్ హ్యాపెండ్ హియర్. బిఫోర్ వైల్ అండ్ కండిషన్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేస్తుంది. ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఉంది, ఎక్స్ ప్లస్ ప్లస్, దట్ మీన్స్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏమైతుంది, న్యూ లైన్ అనేటువంటిది జస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఒకే లైన్ లో డిస్ప్లే కాకుండా అవుట్పుట్ అనేటువంటిది, ఓకే, న్యూ లైన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్ లో స్టేట్మెంట్ ని యూజ్ చేయడం కోసం, డిస్ప్లే చేయడం కోసం. అండ్ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో తర్వాత ఇమ్మీడియట్ గా, ఓకేనా, స్టేట్మెంట్ అనేటువంటిది, ఓకేనా, కంట్రోలర్ టెస్ట్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అండ్ అగైన్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. నెక్స్ట్ టెస్ట్ ద కండిషన్, ఓకేనా, ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ ద వాల్యూ, టెస్ట్ ద కండిషన్. న్యూ వాల్యూ తోటి, ఎవ్రీ టైం న్యూ వాల్యూ తోటి కండిషన్ ను టెస్ట్ చేస్తున్నాం. అండ్ టెస్ట్ చేసిన ప్రతిసారి కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఓకేనా, స్టేట్మెంట్ ఈ ఎంటైర్ లూప్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ వైల్ లూప్. ఇక్కడ కూడా రిపీటెడే, బట్ డిక్లరేషన్ ఎక్కడుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది వైల్ లో ఉంది, అండ్ ఇంక్రిమెంట్ ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ది లూప్ లో ఉంది, అండ్ ఇక్కడ కండిషన్ ఇక్కడ ఉంది. అంటే 3 స్టేట్మెంట్స్ ఆర్ రిసైడ్స్ ఇన్ 3 different పొజిషన్స్. అండ్ నౌ execute this one, save this one, and next okay to run the program. Yes, same thing, okay, value of x10, value of x11, 12, 20. ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ బిగినింగ్, ఇన్ కేస్ ఆఫ్ వెరీ బిగినింగ్ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అంటే దట్ మీన్స్ ఇక్కడ నేనేం రాస్తున్నా, ఇక్కడ 25 అని రాస్తున్నా, ఎక్స్ వాల్యూ ఈజ్ 25. మరి 25 ఈజ్ లెస్ దెన్ 20, 25 ఈజ్ లెస్ దెన్ 20, కండిషన్ ఫాల్స్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, ద ఎంటైర్ స్టేట్మెంట్స్ అంటే వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ స్టేట్మెంట్ ద లూప్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. సి, నో అవుట్పుట్ హియర్, నో అవుట్పుట్. మరి ఏం జరిగింది, అట్లీస్ట్ ఎక్స్ వాల్యూ కూడా డిస్ప్లే కాలేదు ఇక్కడ. వెరీ బిగినింగ్, ఇనిషియల్లీ
ఇనిషియల్ గానే నీకు కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే అసలు ఈ లూప్ లోకి ఎంట్రీ కాదు. సో ఇప్పుడు నీకు ఏం కావాలి, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఇనిషియల్ గా వాల్యూ అనేటువంటిది ఇనిషియల్ గా కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయినా అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. టు ఎగ్జిక్యూట్ దట్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్, then you go for do while loop, right? Next we are going to discuss about do while loop here. Do while loop, do స్టేట్మెంట్ ఏం చేస్తుంది, వైల్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఓకేనా? ఇక్కడ కండిషన్ టెస్ట్ చేస్తుంది. కండిషన్ అనేటువంటిది ఇనిషియల్ గా ఫాల్స్ అయితే వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ స్టేట్మెంట్ లూప్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. బట్ ఇన్ do while loop, then what will happen, see here in do while loop లో ఫస్ట్ వెరీ బిగినింగ్ ఏం చేస్తున్నాం, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఓకేనా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. తర్వాత ఓకేనా కండిషన్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ అబౌట్ do while loop. Do while is similar to while loop. Yes, it is similar to while loop, except that do statement, do while is guarantee to execute at least one time. ఇక్కడ చూడండి, guarantee to execute at least one time అనేటువంటిది అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, while అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమైతుంది సింటాక్స్ లో చూడండి, డూ ఏం చేస్తుంది, సమ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే ఏమైతుంది, కండిషన్ అనేటువంటిది టెస్ట్ అవుతుంది. సో వీటిని మనం ఏం చెప్పొచ్చండి అంటే, ఇక్కడ వైల్ అనేటువంటిది ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. అంటే లూప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కండిషన్ టెస్ట్ చేస్తుంది ఇక్కడ, అందుకే దీన్ని ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అని చెప్తున్నాం. ఇక్కడ డూ వైల్ లో ఏం చెప్తున్నాం, ఎగ్జిట్ కంట్రోల్ లూప్, అంటే లూప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కండిషన్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేస్తుంది. లూప్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కండిషన్ టెస్ట్ చేస్తుంది. if the condition is true, again the statement is going to execute. If the condition is false, ఒకవేళ ఇనిషియల్ గా కండిషన్ ఫాల్స్ అయినా కూడా నీకు ఏమైతుంది, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డూ వైల్ లూప్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్? వైల్ ఈజ్ ఏ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్, అంటే ఇనిషియల్లీ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్ ద కండిషన్ ఈస్ గోయింగ్ టు చెక్. And do while, okay, whenever we are exiting from the loop, then the condition is going to check, and then before checking the condition, some statements are executed here. It is called exit control loop, entry controlled loop and exit controlled loop. So those are the things. And see here one example program, and same thing I'm going to execute. Program in Eclipse. See here, I'm creating another class using this new Java class option. Just click on that and then write the class name here, do while, just do while demo and rasta, do while, WHILE. ఇక్కడ స్పేసెస్ అనేటువంటివి నాట్ అలౌడ్ వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ది క్లాస్. మరి నేమ్ ఆఫ్ ది క్లాస్ ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ మీకు వార్నింగ్. ఏంటి అంటే క్లాస్ నేమ్ అనేటువంటిది మస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ తోటే ఉండాలి. బి రిమెంబర్ దట్ పాయింట్. డూ వైల్ డెమో అనేటువంటిది యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే అవి కీవర్డ్స్ గా కన్సిడర్ చేస్తారు సమ్ టైమ్స్. డెమో, డూ వైల్ డెమో అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఎస్, క్రియేటెడ్ డూ వైల్ డెమో అనేటువంటిది క్రియేట్, అండ్ డూ వైల్ డెమో అనేటువంటిది ఇక్కడ ఓకేనా నేమ్ ఆఫ్ ది program. And here in this program I'm okay writing some code here like this code inside of the do while demo.
some code is there. That code first, okay na, code is start with main, code is start with main, and here int x equals to 10. Observe carefully here. And once initialization complete అయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, do something here. Do something here means enter into the loop and execute the statement. Statement ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది. తర్వాత ఏం చేస్తుంది, కండిషన్ ఈజ్ టెస్టెడ్ హియర్. కండిషన్ టెస్టెడ్ హియర్, x ఈజ్ లెస్ దెన్ 20. ఇక్కడ మాత్రమే do while లో మాత్రమే కండిషన్ ఈజ్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. వేరే అదర్ సిచ్యువేషన్స్ కండిషన్ నాట్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెమీకోలన్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ లూప్ అనేటువంటిది అగైన్ రిపీటెడ్ టు హియర్, దీంట్లోకి ఎంటర్ కావడం కోసం ఇక్కడ సెమీకోలన్ తోటి ఎంటర్ చేస్తున్నాం, లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, ఎక్స్ వాల్యూ ఎంత, 10. 10 ఈజ్ లెస్ దెన్ 20. కండిషన్ ఏమైతుందండి, 10 ఈజ్ లెస్ దెన్ 20. ఫాల్స్. ఫాల్స్ కానీ ఆల్రెడీ నీకు ఏమైంది, సారీ ఆల్రెడీ ఏమైంది ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎక్స్ వాల్యూ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ వాల్యూ ఈజ్ 10. తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ ప్లస్ ప్లస్ మీన్స్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, 10 ప్లస్ 1 11. 11 ఈజ్ లెస్ దెన్ 20. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినా ఇక్కడ ఏమైంది, నీకు స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, right? So execute this one. రైట్, ఓకే 10 ఉంది కాబట్టి టోటల్ గా ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ వాల్యూను చేంజ్ చేస్తున్నా, 25 అనేటువంటిది రాస్తున్నా. 25, see 25 and save this one 25, and next see value of x is 25. Condition 25 plus 1 26. 26 is less than 20. కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయినా బిఫోర్ నీకు ఒక స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కదా, ఎగ్జిక్యూట్ అయింది. బట్ ప్రీవియస్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏం రాసినావు, ఎక్స్ వాల్యూ అనేటువంటిది 25 అండ్ 25 ఇక్కడనే కండిషన్ టెస్ట్ చేస్తుంది. లూప్ లోకి ఎంటర్ కాకముందే కండిషన్ టెస్ట్ చేస్తుంది. మరి 25 ఈజ్ లెస్ దెన్ 20. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ మీన్స్ వాట్ అండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేటువంటి లూప్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు కండిషన్ ఫాల్స్ అయితే. సే ఓకేనా, ఎగ్జిక్యూట్ దిస్ వన్, రైట్? సో సీ హియర్ ఇస్ దేర్ నో అవుట్పుట్, నో అవుట్పుట్. బట్ వైల్ లూప్ చూడండి, డూ వైల్ లూప్ చూడండి. డూ వైల్ లూప్ లో ఏమని చెప్తున్నాం, డూ వైల్ లూప్ లో డూ వైల్ లూప్. సో హియర్ కండిషన్ అనేటువంటిది వాల్యూ అనేటువంటిది ఎక్స్ వాల్యూ ఈజ్ 25 అండ్ నెక్స్ట్ ఏంటంటే డూ. ఇక్కడ కండిషన్ లేదు, కండిషన్ లేదు. డూ సంథింగ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద కండిషన్, బిఫోర్ టెస్ట్ ద కండిషన్. డూ సంథింగ్ అనేటువంటి దాని మీనింగ్, డూ సంథింగ్ బిఫోర్ టెస్ట్ ద కండిషన్. మరి ఏం సంథింగ్ అది, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్? ఓకేనా? సో హియర్ this statement is executed. See, right? Value is executed or not? ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ అనేటువంటిది రిపీట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఏంటండి ఇక్కడ, సో ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ 15, రైట్? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 15 దెన్ వాట్ విల్ హ్యాపెన్, రైట్? స్టేట్మెంట్ లూప్ అనేటువంటిది రిపీటెడ్. 15, 16, 17, 18, 19, 20. 20 తర్వాత అగైన్ వాల్యూ అనేటువంటిది ఇంక్రిమెంట్ బై 1 అండ్ 20 ఈజ్ లెస్ దెన్ 20. కండిషన్ ఫాల్స్. స్టేట్మెంట్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది 19 తర్వాత. ఓకే, ఒకవేళ ఇనిషియల్ గా వాల్యూ అనేటువంటిది ఇనిషియల్లీ ఇఫ్ ద వాల్యూ ఈజ్, ఇఫ్ ద వాల్యూ అంటే దట్ మీన్స్ ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫస్ట్ ఇటరేషన్ లోనే ఫెయిల్ అయినా నీకు ఆల్రెడీ ఏమైంటది, ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయి ఉంటది. రైట్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్.
రైట్, అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో జావా న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మంత్ జావా న్యూ బ్యాచ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది, జావా ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఇక్కడ ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కోడ్ అనేటువంటిది వెరీ బేసిక్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటాం. మరి జావా నేర్చుకోవాలంటే కొందరికి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. దానికంటే ముందు సి అండ్ సి ప్లస్ ప్లస్ అనేటువంటిది తెలిసి ఉండాలి అనేటువంటిది. అయితే తెలిసి ఉంటే బెటర్, బట్ తెలియకుండా కూడా మనం వెరీ స్క్రాచ్ లెవెల్ నుంచి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, వెరీ లో లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ కు డిస్కస్ చేస్తాం కాబట్టి మీకు ఆ ఫీలింగ్ అనేటువంటిది అవసరం లేదు. ఓకేనా, కంఫర్టబుల్ గా కోర్సులో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఓకే ఆ వెబ్సైట్ అనేటువంటిది లింక్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఒకసారి దాన్ని క్లిక్ చేస్తూ రైట్, అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా మేము ఇక్కడ పోస్ట్ చేస్తాం. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకున్న తర్వాతనే మీరు సాటిస్ఫై అవుతారు 100%. అండ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో maximum utilize this information. Thank you.